ఈజ్ యువర్ పద్మజ వన్స్ అగైన్. నేను వారం రోజుల నుంచి మిమ్మల్ని కలవలేకపోతున్నానండి. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నేను యుఎస్ నుంచి ఇండియా వచ్చాను. ప్రస్తుతం కడపలో ఉన్నాను. అందువల్ల మిమ్మల్ని మీతో మాట్లాడలేకపోయాను. ఈరోజు మళ్ళీ నేను ఒక మంచి టాపిక్తో మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మరి మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నన్ను నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే నాకు ఎంతో ఇష్టమైనటువంటి బుక్ రీడింగ్ నా హాబీ. బుక్ రీడింగ్లో మీతో నేను పంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే నేను పంచుకోవాలనుకుంటున్నది ఏంటంటే ఇవాళ మీతో నాకు ఇష్టమైనటువంటి బుక్స్ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ నేను ఏమేమి ఇష్టపడతానో అవి మీకు పరిచయం చేసి మీకు నచ్చుతాయో లేదో తెలుసుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఫస్ట్గా చెప్పాలంటే ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి బుక్ రీడింగ్ బాగా అలవాటండి. ఇది ఎప్పటి నుంచి అంటే స్కూల్లో ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. నేను ఎలియం స్కూల్ గుంటూరులో చదివాను. అప్పుడు మాకు లైబ్రరీ అవర్ అనేది ఉండేది. ఆ లైబ్రరీ అవర్లో నేను ఎనిట్ బ్లైటన్ బుక్స్తో స్టార్ట్ చేశాను నేను నా రీడింగ్. తర్వాత ఇంట్లో చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర, ఇంకా చిన్నపిల్లలకు సంబంధించిన కామిక్స్ ఇవన్నీ కూడా చదువుతూ నేను పెరిగానండి. అట్లా పెరుగుతూ తర్వాత నేను మంచి నావెల్స్ చదవడం అనేది అలవాటు చేసుకున్నాను. వాటి గురించి మీకు తెలియజేస్తాను. ఫస్ట్ నాకు ఇష్టమైనటువంటి ఎపిక్స్ ఏంటంటే అండి రామాయణం, భాగవతం, మహాభారతం. వీటి తర్వాతే నాకు మిగతా బుక్స్ వస్తాయండి. ఆ మిగతా బుక్స్లో ఫస్ట్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నది ఏంటంటే గాన్ విత్ ద విండ్ అనేటటువంటి నావెల్ రిటన్ బై మార్గరెట్ మిచెల్. ఈ నావెల్ ఏంటంటే సివిల్ వార్ బ్యాక్డ్రాప్లో ఉండే స్టోరీ ఉంటుంది. ఇందులో స్కార్లెట్ అనే అమ్మాయి హీరోయిన్. ఈమె ఏంటంటే వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్, ఒక ప్లాంటేషన్ ఓనర్ కూడా. అయితే సివిల్ వార్లో ఆమె అన్ని పోగొట్టుకొని పైకి వస్తుంది అనేది చాలా బాగా చూపిస్తాడు. మధ్యలోనే ఈ సివిల్ వార్లోనే రెడ్ బట్లర్తో ఆమెకు ఉండేటటువంటి ఇంటెన్స్ రిలేషన్షిప్, యాష్కే విల్స్తో ఆమె లవ్, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. వీలైతే తప్పకుండా చదవండి. నెక్స్ట్ నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి మంచి నావెల్ ఏంటంటే ఫౌంటైన్ హెడ్ బై యాన్ రాండ్. ఈ నావెల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఇందులో ఏంటంటే హోవర్డ్ రోక్ అనే ఆర్కిటెక్ట్ ఉంటాడు. ఇతను అన్కాంప్రమైజింగ్ అండ్ క్యారెక్టర్. ఇది ప్రిన్సిపల్స్ కోసం ఎంత స్ట్రగుల్ చేస్తాడో ఈ స్టోరీ మనకు చూపిస్తుంది. ఇది ఇండివిజువాలిటీ గురించి చాలా పవర్ఫుల్ మెసేజ్ కూడా ఇస్తుంది. ఇందులో డొమినిక్ ఫ్రాంకన్ బాగుంటుంది, పీటర్ కీటింగ్, వీళ్ళ క్యారెక్టర్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అందరివి ఎల్స్వర్త్. తప్పకుండా చదవాల్సిన నావెల్స్లో ఇదొకటండి. నాకు చాలా ఫేవరెట్ ఇదొకటి మీకు పరిచయం చేయాలనుకున్న నావెల్. అలాగే అట్లాస్ ష్రగ్డ్ కూడా ఈమె రాసిన నావెలే. ఈ నావెల్లో ఏంటంటే మనకి సక్సెస్ గురించి డీప్గా మాట్లాడుతుంది. సొసైటీలో సక్సెస్ ఎలా వస్తుంది అనేది చాలా డీప్గా మాట్లాడుతుంది ఈ నావెల్. కొంచెం హెవీగా అనిపించవచ్చు మీకు, కానీ చాలా థాట్ ప్రొవోకింగ్ నావెల్. ఇందులో జాన్ గాల్ట్ అనే ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ ఉంటుందండి. ఆ క్యారెక్టర్ ఏంటి, ఎట్లా వీళ్ళని ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో, అంటే మంచి ఎఫిషియెంట్ వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళని ఎలా బయటికి తీసుకొస్తుంది అనేది ఈ క్యారెక్టర్ చెప్తుందండి. తప్పనిసరిగా చదవాల్సిన నావెల్లో ఇది ఒకటి. నాకు చాలా ఇష్టమైన నావెల్ ఇది. నెక్స్ట్ ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ అనేది కూడా బాగుంటుందండి, మంచి నావెల్. జేన్ ఆస్టిన్ రాసింది. ఇది ఒక క్లాసిక్ లవ్ స్టోరీ. ఇందులో ఎలిజబెత్ అండ్ డార్సీ మధ్య ఉండే సంబంధాలు, వాళ్ళ ఈగో, వాళ్ళ లవ్ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది కూడా తప్పకుండా చదవాల్సిన నావెల్. నాకు చాలా నచ్చిన నావెల్ ఇది కూడా నేను చాలాసార్లు చదివిన నావెల్ అండి. నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్న నావెల్ ద డావిన్సీ కోడ్ అనే ఒక మిస్టరీ థ్రిల్లర్. ఇందులో కోడ్స్, సీక్రెట్స్, సస్పెన్స్తో ఫుల్ ఎంగేజింగ్గా ఉంటుంది. అసలు మీరు ఆపకుండా చదువుతారు. ఇదేంటంటే ఇందులో ఇట్ స్టార్ట్స్ విత్ ఏ మర్డర్ మిస్టరీ అన్నమాట.
అందులో ఆ చనిపోయినప్పుడు ఆ బాడీ చుట్టూ కొన్ని సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ ద్వారా ఎట్లా దాన్ని ఎలివేట్ చేస్తారు, ఎలా కనుక్కుంటారు అనేది చాలా బాగుంటుంది. ఇది కూడా నాకు ఇంట్రెస్టింగ్గా నాకు నచ్చే నావల్ అండి. ఇవి ఇంగ్లీష్లో నేను ఎన్నో నావల్స్ చదివినప్పటికి కూడా నాకు చాలా హార్ట్కి దగ్గరగా వచ్చిన నావల్స్ ఇవన్నీ. కానీ వీటితో పాటు నాకు తెలుగులో కూడా నచ్చిన నావల్స్ చాలా ఉన్నాయండి. ఆ చాలా వాటిలలో నేను మీతో పంచుకోవాల్సి అనుకుంటున్నవి ఒక 5-6 ఉన్నాయి. వాటి గురించి మీకు చెప్తాను నేను. ఇందులో ముఖ్యంగా ఏంటంటే శరత్ సాహిత్యం గురించి నేను మీకు చెప్పాలి. శరత్ గారు ముఖ్యంగా మన విమెన్ క్యారెక్టర్స్ చాలా బాగా అద్భుతంగా రాస్తారు. అందులో ఏంటంటే వాళ్ళ స్ట్రగుల్, వాళ్ళ ఇండిపెండెన్స్, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్, ఏ విధంగా వాళ్ళు లైఫ్లో ఏంటంటే ఒక ఉత్తమమైన స్త్రీలుగా నిలవడానికి ప్రయత్నం చేస్తారో అవి చాలా బాగా ఇస్తారండి. ఇందులో చరిత్రహీనులు అనేది సొసైటీ ఎలా జడ్జ్ చేస్తుంది విమెన్ని అనేది చూపిస్తారు. కిరణ్మయి, సావిత్రి క్యారెక్టర్స్ ద్వారా విమెన్ ఎమోషన్స్ చాలా డీప్గా చూపించారు ఇందులో. ఈ నావల్ చరిత్రహీనులు మనకి డ్రామాగా కూడా వచ్చిందండి. ఇది చాలా బాగుంటుంది. అట్లాగే శ్రీకాంత్ అనే నావల్ రిటర్న్ బై శరత్. ఇందులో ఒక లైఫ్ జర్నీ ఉంటుంది. రాజలక్ష్మి క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇవి మనని భలే ఇంపాక్ట్ చేస్తాయి. తప్పనిసరిగా చదవాల్సిన నావల్. ఇంకొకటి ఏంటంటే ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గురించి చెప్పాలండి మీకు. అది సెక్రటరీ, రిటర్న్ బై ఎద్దనపూడి సులోచనారాణి. ఈ నావల్ ఇప్పటికి కూడా నాకు చాలా ఇష్టమైంది. ఇందులో జయంతి అండ్ రాజశేఖర్ రోల్స్, తర్వాత వాళ్ళ మధ్య లవ్, ఈగో, సెల్ఫ్ రెస్పెక్ట్ స్టోరీ హైలైట్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఇప్పటికి కూడా నాకు ఇష్టమైనటువంటి నావల్. ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే మనసులో మనసు అని చెప్పి మాలతి చందూర్ గారు రాశారు. ఇది చాలా బాగుంటుంది. ఇది ఇందులో మనకి అరుణ క్యారెక్టర్ కానీ రాజా మధ్య ఎమోషనల్ రిలేషన్షిప్స్, గ్యాప్, ఇది మెయిన్ థీమ్. ఇది బాగుంటుంది. కమ్యూనికేషన్ లేకపోతే రిలేషన్షిప్స్ ఎట్లా దెబ్బతినే అవకాశం ఉంటుంది అనేది బాగా చూపిస్తారు. ఎప్పటికప్పుడు మన మనసులో మనం ఏమనుకుంటున్నామో అనేది చెప్పాలి అనేది కూడా ఇక్కడ రచయిత గారు చాలా బాగా చెప్తారు. సో ఇది కూడా చాలా బాగుంటుంది. తర్వాత మీ అందరికీ తెలుసు ఆచార్య చాణక్య, కౌటిల్య అని కూడా పిలుస్తారు ఈయన్ని. ఈయన చాణక్య నీతి లైఫ్ లెసన్స్ కోసం చాలా యూస్ఫుల్. సక్సెస్, డెసిషన్ మేకింగ్ గురించి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తాయి ఈయన నావల్స్. ఇందులో చంద్రగుప్తుడి ఏ విధంగా మౌర్యన్ డైనాసిటీని అందుకుంటాడు అనేది కూడా మనకి తెలుస్తుంది. సో ఈయన ఇదేంటంటే హిస్టారికల్లీ ఇంపార్టెంట్ నావలే కాకుండా మనకి చాణక్య నీతి గురించి తెలియజేసేటటువంటి నావల్. ఇది తప్పకుండా చదవాలని చెప్పి నేను అనుకుంటాను. నాకు చాలా ఇష్టమైన నావల్ అండి. ఇంకా కామెడీకి వచ్చేటప్పటికి నేను బాగా ఇంప్రెస్ అయిన నావల్ ఏంటంటే భానుమతి గారి అత్తగారి కథలు. ఇందులో ఇది ఏంటంటే ఫుల్ ఫన్ అండ్ ఫ్యామిలీ కామెడీ. అత్తగారి గురించి ఆమె రాసిన తీరు, తర్వాత అత్తగారు మాట్లాడే మాటలు, ఆమె వ్యవహారం, అప్పటి పద్ధతులు, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఈ కామెడీ నావల్ చదవడం అయితే ఇట్స్ ఎ కంపల్సరీ అని అనిపిస్తుంది నాకు. చాలా బాగుంటుందండి. ఇవన్నీ నా ఫేవరెట్ నావల్స్లో కొన్ని మాత్రమే. నేనైతే చాలా నావల్స్ చదివాను. నాకు షేక్స్పియర్ గారి ట్రాజెడీ సిస్టము, హ్యామ్లెట్ కానీ, ఒథెల్లో కానీ, ఇవి తర్వాత హాస్యంలో గణపతి బుక్ కానీ, ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో డిఫరెంట్ నావల్స్ నాకు ఇష్టమే. కానీ ఇప్పుడు మోడర్న్ రచయితల గురించి మనం మాట్లాడుకోవాలంటే నన్ను ఇంప్రెస్ చేసిన కొన్ని నావల్స్, కొంతమంది ఆథర్స్ ఎవరంటే అమిష్ త్రిపాఠి నావల్స్ నాకు బాగా నచ్చాయండి. కొత్తగా వచ్చిన వాటిలలో ముఖ్యంగా ద ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలుహా. ఇందులో శివ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అట్లాగే ఈయన రాసిన రామ్, సీత, లంక, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. వెరీ ఇంట్రెస్టింగ్.
ఆయనది బాగుంటుంది. తర్వాత మనకి యూత్కి మెచ్చుకుంటున్నటువంటి చేతన్ భగత్ నావల్స్ కూడా బాగుంటాయండి. ఎస్పెషలీ 2 స్టేట్స్ లాంటిది, సింపుల్ అండ్ రిలేటబుల్. ఈ నావల్స్ కూడా బాగుంటాయి. తర్వాత బీహార్ డైరీస్ అని చెప్పి నాకు అమిత్ లోధా రాసిన నావల్ కూడా చాలా నచ్చిందండి. అదేంటంటే ఇట్స్ ఏ ట్రూ స్టోరీ ఆఫ్ హౌ బీహార్స్ మోస్ట్ డేంజరస్ క్రిమినల్ వాజ్ కాట్. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వెరీ గ్రిప్పింగ్ నావల్. ఇది కాకుండా ఇంకొకటండి, ఓల్గా నుండి గంగకు అని చెప్పి విమెన్ ఇండిపెండెన్స్ గురించి పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చిన నావల్ ఒకటి ఉంది. అది కూడా నాకు చాలా ఇష్టము. ఈ నావల్స్ అన్నీ కూడా నాకు చాలా ఇష్టమైన నావల్స్ అండి, నేను మాట్లాడినవన్నీ. ఇవి కాకుండా నాకు ఈ రోజుకి కూడా నావల్స్ చదవడం అనేది నేను వదిలిపెట్టలేదు. నా హాబీగా నేను ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. లో కొన్ని మాత్రమే. మీరు ఇందులో కొన్ని చదివి ఉంటారు, లేదా అన్నీ కూడా చదివి ఉండొచ్చు. మరి మీ ఒపీనియన్ నా కామెంట్స్లో తెలియజేయండి. మీకు మరి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. మీకోసం నేను మీ కామెంట్స్ కోసం, మీ లైక్స్ కోసం, అలాగే మీ ఒపీనియన్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీ పద్మజ. థ్యాంక్ యూ.